శిష్యులంతా కూడా సముద్రం మీద దోణిలో వెళ్తూ ఉన్నారు. అకస్మాత్తుగా యేసుక్రీస్తు ప్రభువు సముద్రం మీద నడుచుకుంటూ వస్తున్నాడు. యేసయ్యను చూసి భూతం అనుకుంటూ ఉన్నారంతా. కానీ యేసయ్య అంటున్నాడు, భయపడకు, భయపడొద్దు, నేనే అనేసి అంటున్నాడు. గట్టిగా చప్పట్లు కొడదాం. అప్పుడు పేతురు అంటూ ఉన్నాడు, యేసయ్యా, నేను కూడా నీలాగా సముద్రం మీద నడవాలనుకుంటున్నానంటే, కమ్ ఆన్ పీటర్, వచ్చేసేయ్ అనేసి అంటున్నాడు యేసయ్య. అప్పుడు పేతురు దోణిలో నుంచి ఆ సముద్రం మీద అడుగు పెట్టినాడు. హల్లెలూయా. ఎప్పుడైతే యేసయ్యని చూస్తూ ఉన్నాడో ఆ సముద్రం మీద నడుస్తూ ఉన్నాడు. యేసయ్య ముఖమును చూస్తూ ఉన్నాడో ఆ సముద్రం మీద నడుచుకుంటూ వెళ్తున్నాడు. అకస్మాత్తుగా గాలి తుఫానుల యొక్క శబ్దము వినగానే మునిగిపోవటం ప్రారంభించినాడు. ప్రియ దేవుని బిడ్డలారా, యేసయ్యని చూస్తూ ఉన్నప్పుడు పేతురు యేసయ్యలాగా మారిపోయినాడు. హల్లెలూయా. యేసయ్యను చూస్తూ 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 పేతురు యేసయ్యలాగా మారిపోయినాడు. కానీ ఎప్పుడైతే ఈ లోకాన్ని చూసినాడో మునిగిపోవటం ప్రారంభించినాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడు యేసయ్యలాగా మారిపోతావంటే నువ్వు యేసయ్యని చూసినప్పుడే. గట్టిగా చప్పట్లు కొడదాం. ఈ లోకం అనే సముద్రం మీద పేతురు అడుగు పెట్టినాడో యేసయ్యని చూసినంతసేపు నడిచినాడు. ఆమేన్. కానీ ఎప్పుడైతే సముద్రం వైపు చూసినాడో మునిగిపోయినాడు. నా ప్రియ దేవుని బిడ్డలారా, ఈ లోకం అనే సముద్రం మీద మనం నడుచుకుంటూ మనం గమ్యానికి ఎప్పుడు చేరుతామంటే మనం యేసయ్యని చూసినప్పుడే. గట్టిగా చప్పట్లు కొట్టండి. డబ్బు ఒక దినమున నిన్ను అట్టడుగున ముంచుతుంది. నిన్ను వెంబడిస్తున్న కార్యకర్తలు కావచ్చు, నిన్ను వెంబడిస్తున్న ప్రజలు కావచ్చు, ఒక దినమున నిన్ను విడిచిపెట్టి వెళ్ళిపోతారు. పదవి ఉన్నంతసేపు సలాం అలైకుం అంటారు. నువ్వు పదవి నుంచి దిగినావా ఒక్క వ్యక్తి కూడా నీ దగ్గరికి రాడు. ఇది వాస్తవం. చప్పట్లు కొట్టండి. ఎందుకంటే ఈ లోక సంబంధమైన ప్రేమలు అవే. నువ్వు పదవిలో ఉంటే అందరు కూడా నీకు రెస్పెక్ట్ ఇస్తారు. కానీ నువ్వు పదవి నుంచి దిగినావా ఎవ్వరు కూడా నిన్ను ఆదరించడానికి రారు. సహోదరుడా, సహోదరి, నీ డబ్బు ఒక దినమున నిన్ను మోసం చేసేస్తుంది. నీ పలుకుబడి ఒక దినమున నిన్ను మోసం చేస్తుంది. నిన్ను వెంబడిస్తున్న కార్యకర్తలు, ప్రజలు, నీ జ్ఞానము కావచ్చు, ఒక దినమున భయంకరమైన దెబ్బ పడుతుంది. కానీ నువ్వు గమ్యానికి ఎప్పుడు చేరుతావంటే నువ్వు యేసయ్యని చూసినప్పుడే. గట్టిగా. నువ్వు పేదవాడివి కావచ్చు, చదువులేని వాడివి కావచ్చు, జ్ఞానహీనుడవు కావచ్చు, లోకమంతా ఒకవేళ నిన్ను వెలివేసినా నువ్వు యేసయ్య వైపు చూస్తే యు విల్ రీచ్ యువర్ డెస్టినీ. గమ్యానికి చేరుతావు. హల్లెలూయా, హల్లెలూయా. ఇదే బెల్లంపల్లి పట్టణంలో నక్సలైట్స్ హిట్ లిస్ట్ లో నన్ను తరిమినప్పుడు ఒక దినమున నక్సలైట్స్ నన్ను కిడ్నాప్ చేసి ఒక అంబేద్కర్ నగర్ గర్ల్స్ హై స్కూల్ ఆపోజిట్ సందులో నన్ను కిడ్నాప్ చేసి భయంకరంగా కొట్టి పడేసి వెళ్ళిపోయినారు. ఎందుకంటే వాళ్ళు కొట్టడానికి కారణం నాకు ఒక గ్రూప్ ఉండేది, ఇష్టానుసారంగా బ్రతుకుతూ ఉండేవారు. అల్లరి ముఠ. ఏ కాలనీలో అడుగుపెట్టిన లేడీస్ తలుపులు వేసుకునేటోళ్ళు. ఈ యొక్క ఏంటిది, ఈ గుంపును ఎవరు కంట్రోల్ చేస్తారని ప్రజలు అంటూ ఉండేవారు. ఫ్రెండ్స్తో క్యాంటీన్లలో కూర్చొని, పార్కులలో కూర్చొని, ఇంట్లో ఒక్కొన్నే కొడుకుని, మా డాడీ ఇదే బెల్లంపల్లిలో ఒక మంచి అంటర్ మేనేజర్గా
ఉద్యోగం చేసి ఇంట్లో గారాబంగా పెరిగి హైదరాబాద్కి వెళ్ళి వెస్లీ డిగ్రీ కాలేజీలో కంప్లీట్ చేసుకొని మరలా ఇదే బెల్లంపల్లి పట్టణంలో అడుగుపెట్టి ఫ్రెండ్స్తో పాటు తిరిగి ఇష్టానుసారంగా నా జీవితాన్ని గడిపినాను. ఇక సమాజానికి మేము ఏమైపోయినామంటే భయంకరమైన ముళ్ళులాగా మారిపోయినాము. చివరికి ఆ దినాలలో 1991-92లో నక్సలైట్స్ నన్ను అక్కడ ప్రకాష్ థియేటర్ అంటే బాలాజీ థియేటర్ అక్కడ కిడ్నాప్ చేసి అంబేద్కర్ కాలనీకి తీసుకొని వెళ్ళి భయంకరంగా కొట్టి పడేసి వెళ్ళిపోయినారు. ఒకవేళ దానిని బట్టైనా నాలో మార్పు కలుగుతుందేమో అనుకుంటే మారలేదు. ఇంకా మేము రెచ్చిపోయినాం. అప్పుడు చివరికి ఇదే సోమగూడెంలో వినాయక చవితి రోజు ఒక యవ్వనస్తుణ్ణి వారు పొడిచి మంగళ కత్తి పెట్టి చీరి పడేసి వెళ్ళిపోయినారు. నెక్స్ట్ టర్న్ నాదే. యాంతోనీ స్కూల్ దగ్గర నా కోసం వెయిట్ చేస్తూ ఉంటే అప్పుడు ప్రాణానికి భయపడి బెల్లంపల్లి పట్టణాన్ని విడిచిపెట్టి పారిపోయిన వ్యక్తిని నేను. గోరఖ్పూర్ ఎక్స్ప్రెస్కి హైదరాబాద్ పట్టణానికి పారిపోయి నేను హిట్ లిస్ట్లో టార్గెట్లో ఉన్నానని తెలిసి చుట్టాలు, రక్త సంబంధులు, బంధుమిత్రులు అందరూ కూడా నన్ను విడిచిపెట్టేసినారు. చివరికి పార్కులలో, బస్ స్టాండ్లలో బ్రతుకుతూ ఎవరైనా భోజనాలు పెడతారా అని తిరిగిన వ్యక్తిని నేను. హైదరాబాద్ గోల్కొండ చౌరస్తా సుదర్శన్ థియేటర్ ముందు ఒక గద్దె మీద ఒక రాత్రి పండుకున్నాను. చివరికి ఒకానొక దినమున ఒక గ్రౌండ్లో మీటింగ్స్ జరుగుతున్నాయి. అక్కడ మీటింగ్ అయిన తర్వాత భోజనాలు పెడతారు. నేను ఎందుకు వెళ్ళినానంటే మీటింగ్ కోసం వెళ్ళలే. నేను పక్కా సిఎస్ఐ, ఐఎస్ఐ మార్క్ సిఎస్ఐ వ్యక్తిని నేను. హల్లెలూయా. ఎందుకంటే నేను సిఎస్ఐ వ్యక్తిని కదా. నేను మందిరానికి వెళ్ళటం ఏంది, మా తాతగారు డోర్నకల్ డైసెస్ బిషప్ ఉండే అప్పుడు నేనేంటి దాన్ని గర్వంతోనున్నా. కానీ ఒకానొక దినమున భోజనానికి వెళ్ళి నా జీవితాన్ని యేసయ్యకి సమర్పించుకున్నాను. గట్టిగా చప్పట్లు కొడదాం, గట్టిగా. ఆ రోజు విశ్వవాణి జోషి అన్న ప్రసంగం చేస్తున్నప్పుడు, గుట్టి భర్తమై గురించి ప్రసంగం చేస్తున్నప్పుడు ఆ రోజు నా పాపాలన్నీ కూడా బట్టబయలైపోయినాయి. అప్పుడు యేసయ్యతో నేను ఒకటే అన్నా, యేసయ్య, ఈ లోకంలో అందరు నన్ను విడిచిపెట్టినారయ్యా, కానీ నువ్వు కానీ నన్ను లేవనెత్తితే నీకోసం బ్రతుకుతా, నీకోసమే నేను చనిపోతా. గట్టిగా చప్పట్లు కొడదాం. ఆ రోజు లేవనెత్తినండి నా యేసయ్య. ఆ రోజు లేవనెత్తి ఈ రోజు నన్ను ఈ స్థితిలోకి తీసుకొని వచ్చిన. గట్టిగా చప్పట్లు కొడదామా. ఇది డాక్టరేట్స్ ద్వారా వచ్చిన స్టేజ్ కాదు, ఇది డిగ్రీల ద్వారా వచ్చిన స్టేజ్ కాదు, ఇది నన్ను లేవనెత్తింది నా ప్రేమ కలిగిన యేసయ్య. గట్టిగా చప్పట్లు కొడదాం. నా జీవితమునంతా కూడా మార్చేసిండండి ఒక్క క్షణంలో. ఒక్క క్షణంలో మార్చేసిండు నా ప్రేమ కలిగిన యేసయ్య. మరలా ఏమన్నాడంటే, మై సన్, భాగ్యనగర్ ట్రైన్ ఎక్కమన్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాడు. అప్పుడు యేసయ్యతో నన్నా, యేసయ్య, ఎందుకయ్యా బెల్లంపల్లి, ఎందుకయ్యా బెల్లంపల్లి, జీవితం అంతా పతనం చేసుకొని శత్రువుల ద్వారా తరమబడి వచ్చిన ఎందుకు యేసయ్యా బెల్లంపల్లి, నేను పోనేసయ్యా అంటే, నానా 4 సంవత్సరాల క్రితం నువ్వు ఒంటరిగా వచ్చినావు, ఇప్పుడు నేను నీతో పాటు రాబోతున్నా. గట్టిగా చప్పట్లు కొడదామా. 4 సంవత్సరాల తర్వాత స్టేషన్లో దిగగానే వీడు మళ్ళా వచ్చిండ్రా అన్నారండి. కానీ నేను ఒంటరిగా రాలేదండి, నాతో పాటు ఆ ప్రేమ కలిగిన యేసయ్య వచ్చినాడు. ఆ ప్రేమ కలిగిన యేసయ్య ఈ బెల్లంపల్లి పట్టణంలో నన్ను చేర్చినాడు. చేర్చటమే కాదు కానీ ఇదే బెల్లంపల్లి పట్టణంలో
తన మహిమను యావత్ ప్రపంచ